ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సాఫ్రనైజేషన్ నడుస్తుంది బాలీవుడ్లో అంటే కేరళ ఫైల్స్ వచ్చినప్పుడు కాంట్రవర్సీ ఉంటాయి. ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ విత్ దట్. ఆ ప్రొడ్యూసర్స్తో నేను కూడా కపుల్ ఆఫ్ పాడ్కాస్ట్ చేశాము, యూఎస్ రిలీజ్ టైంలో మాట్లాడాము. దాని తర్వాత మనం దురంధర్ సినిమా వచ్చినప్పుడు అదే కాంట్రవర్సీ వచ్చింది. అదేంటి మళ్ళీ హిందూ యూనో ఇస్లామోఫోబియా తీసుకొచ్చారు వీళ్ళు, ఇస్లామోఫోబియా చేస్తున్నారు కావాలని. అంటే లేదు, జరిగిన ఇన్సిడెంట్ చూపించడం తప్పేం లేదు. ఇప్పుడు కేరళ స్టోరీ కూడా వచ్చినప్పుడు ఎంత పెద్ద కాంట్రవర్సీ ఎందుకు ఉందంటే ఆ దాంట్లో 3 మహిళల నుంచి 33 మహిళలు అని చెప్పినప్పుడు ఆ కాంట్రవర్సీ 33 మహిళలు 33,000 మహిళలు ఎక్కడ వెళ్ళారు? కేరళ హైకోర్టులో 1991లో అప్పుడున్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఒక అఫిడవిట్ ఇచ్చారు, మా దగ్గర 6,000 మంది అమ్మాయిలు ఇవాళ కనిపించకుండా పోయారు ఇప్పుడు దాకా అని చెప్పి. 6,000 1991లో. వీఆర్ ఇన్ 2026. ఆ ఫిలిం రిలీజ్ అయింది 2023-24 టైంలో. అప్పుడు డెఫినెట్గా 33 ఉండొచ్చు కదా. ఈవెన్ ఢిల్లీలో మిస్ అయింది అంటున్నారు, చాలా ప్లేసెస్ నుంచి మిస్ అవుతారు. కేరళ నుంచి డైరెక్ట్ ఐసిస్ జాయిన్ చేసిన చాలామంది ఉన్నారు. ఇట్స్ ఆన్ రికార్డ్. చీఫ్ మినిస్టర్ అచ్యుతానందన్ చెప్పారు, అప్పుడున్న చీఫ్ మినిస్టర్ సిపిఎంది. సో దాంట్లో తప్పేం లేదు. ఐ మీన్ యూ హ్యావ్ టు అక్నాలెడ్జ్. సాఫ్రనైజేషన్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు హైదర్ అనే సినిమా ఒకటి వచ్చింది, మీరు చూసుంటారు. ఇట్ వాజ్ ఇన్ అండ్ అవుట్ అగెయిన్స్ట్ యాంటీ హిందూ. కేరళలో ఎంపురా అనే ఒక సినిమా వచ్చింది, మీరు చూసుంటారు, మోహన్ లాల్ అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్. దాంట్లో విలన్ పేరు బజరంగి, హిందూ. ఆయన గుజరాత్ నుంచి వచ్చిందంట విలన్. కేరళకు వచ్చి గొడవడేయని ట్రై చేస్తే అక్కడున్న హిందువులు అడ్డుకొని ఆయన్ని తరిమి కొట్టారు అక్కడి నుంచి. తో హిందూ ఈజ్ అ విలన్. అది ఎందుకండి అట్లా చూపిస్తున్నారు? అసలు దాని గుజరాత్ రైట్స్లో, గుజరాత్ రైట్ అందరికి తెలిసింది జరిగింది, ఎక్కడ మొదలైంది విత్ గోద్రా ఇట్ స్టార్టెడ్. గోద్రా చూపించకుండా గోద్రాని ఒక 10 సెకండ్లు చూపించేసి డైరెక్ట్ గుజరాత్ రైట్స్కి వెళ్ళిపోయారు ఆ సినిమాలో. చాలా మటుకు మనం చూసాం, మోదీ గారిని, అమిత్ షా గారిని గుజరాత్ రైట్స్లో ఇంప్లికేట్ చేయడానికి వీళ్ళందరూ ట్రై చేసిండు. సిబిఐ డైరెక్టర్ కార్తికేయన్ గారు కూడా అప్పుడు చెప్పిండు, వీళ్ళు దే వాజ్ అన్ ఇంప్లికేషన్, డైరెక్ట్లీ చేయాలని చెప్పి ఆర్డర్ వచ్చింది పైనుంచి. మరి అందరూ తెలిసి ఎవరు పంపించారు ఆర్డర్ ఢిల్లీ నుంచి అని. కానీ జరగలేదు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీకుమార్, నంబినారాయణ గారిని అరెస్ట్ చేసిన మనిషి, హీ వాజ్ వన్ హూ వాజ్ అపాయింటెడ్ టు గో ఆఫ్టర్ మోదీ. కానీ జరగలేదు. సరే, మనం ఈ సాఫ్రనైజేషన్ ఆఫ్ బాలీవుడ్ అనగానే ఇప్పుడు హిందూ తెలుగు సినిమాకి వచ్చారు. ఇక్కడ చెప్పండి నాకు ఎన్ని సాఫ్రన్ మూవీస్ వచ్చింది? బాహుబలి రాగానే అరే అది హిందూ మూవీ అయిపోయింది. హనుమాన్ వచ్చింది, అది కూడా హిందూ. ఒక ఆడియన్స్ ఉంది దానికి, మీరు అంగీకరించాల్సిందే. ఒక ఆడియన్స్ ఉంది. ఆడియన్స్ ఉన్నప్పుడు ఎందుకు ప్రొడ్యూస్ చేయరండి? యూ మేక్ అన్ ఇస్లామిక్ మూవీ, నోబడీ ఈజ్ ఆబ్జెక్టింగ్. రేపు చేయండి మీరు. కానీ ఎంతమంది ఇస్లామిక్ క్యారెక్టర్స్ మీకు దొరుకుతారు అట్లాంటిది? బికాజ్ ఇస్లాంలో దే డోంట్ అలౌ ఎనీ ఆబ్జెక్ట్ ఐడెంటిఫికేషన్. అది వాళ్ళ దాంట్లో చాలా క్లియర్. ప్రాఫిట్ అని ఒక పెయింటింగ్ కూడా చేయలేరు మీరు, ఒక క్యారికేచర్ కూడా చేయలేరు, లేకుంటే ఒక ఐడల్ కూడా చేయలేరు. సో దేర్ ఇస్ నో ఐడెంటిఫికేషన్. సో ఇస్లాం గురించి చేస్తున్నట్టు చేయండి డెఫినెట్గా, ఇఫ్ నోబడీ ఈజ్ ఆబ్జెక్టింగ్. చాలా సినిమాలు వచ్చినాయి అట్లాంటిది. వేర్ ఏం చెప్తారు, ఒక బాలీవుడ్ ఇప్పుడు షారూఖ్ ఖాన్ సినిమాలు తీసుకోండి, దురంధర్ కన్నా ముందు వచ్చిన సినిమాలు కొన్ని ఉన్నాయి, టైగర్ షాఫ్ చేసిన సినిమాలు కొన్ని వచ్చినాయి. అన్నిట్లో చూడండి విలన్ విల్ ఆల్వేస్ బీ అ హిందూ. ఎందుకంటే అట్లా, లేకుంటే ఇండియన్ ఏజెంట్, ఇండియన్ రా ఏజెంట్ ఒక విలన్గా తయారై పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్, ఇండియాలో ఉన్న ఇంకొక ఏజెంట్ కలిసి ఈ ఇండియన్ రా ఏజెంట్ని మొత్తం ఫినిష్ చేసేస్తారు. వై కాంట్ ఇట్ బి అ పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్ అండి? ఇది మనం అడగాల్సిందే. ఒక అబ్జెక్టిఫికేషన్ నడుస్తుంది అన్నమాట. సో సంఘ్ని కరెక్షన్, సంఘ్ పర్సెప్షన్ కరెక్ట్ చేయడానికి సర్సంఘ్ చాలక్ గారు చాలా సిటీస్కి వెళ్ళినప్పుడు స్పోర్ట్స్ పర్సనాలిటీస్ని కలవచ్చు, ఫిలిం పర్సనాలిటీస్. ఫిలిం వాళ్ళకి ఒకటి ఉంటుంది, కవిత గారు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక ఆడియన్స్ ఉంటుంది ఎప్పుడు. ఓకే, ఒక చిరంజీవి గారు కానీ ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో, ఆర్ మోహన్ లాల్ ఆర్ మమ్ముట్టి మలయాళం ఫిలిం ఇండస్ట్రీ, ఆర్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్ ఇన్ తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్, రజనీకాంత్ లాంటి వాళ్ళు వేరే ఇన్ఫ్లుయెన్స్ చేసే చాలా ఉంటుంది. అండ్ డెఫినెట్లీ వాళ్ళు ఆ రోల్ ప్లే చేసినప్పుడు దాన్ని రియల్ లైఫ్ కూడా కొంతమంది తీసుకుంటారు. సో బాహుబలి వచ్చినప్పుడు కూడా అడిగారు, ఇది అంటే ఏంటి, ఇది ఎందుకు చూపిస్తారు ఇట్లా, వై సో మచ్ ఆఫ్ హిందూయిజం ఇన్ దాట్? లేదు, అక్కడేం లేదు అట్లాంటిది. అట్లాంటివి చూస్తే చాలా సినిమాలు వచ్చి ఉంటుంది. భోజ్పురిలో చూడండి ఎన్నో సినిమాలు వస్తాయి అట్లాంటివి. బట్ వీ నెవర్ సీ దట్ భోజ్పురి ఫిలిమ్స్ అని. జోధా అక్బర్ వచ్చినప్పుడు ఎవరైనా అడిగారండి, వై జోధా అక్బర్? అక్బర్ రియల్ పిక్చర్ అప్పుడైతే ఫోటోగ్రఫీ లేదనుకోండి ఆ టైంలో, కానీ అక్బర్ అట్లా లేడు, హ్యాండ్సమ్గా లేడు అసలు. ఇవి ద డార్క్ గై, ఒక లింప్ ఉండే ఆయన కాల్లో నడుస్తున్నప్పుడు.
కానీ మనకు చూపిస్తుంది ఏంటి, హృతిక్ రోషన్ చూడండి హౌ బ్యూటిఫుల్ హీ వాజ్. అక్బర్ ఏం చేశాడని చెప్పట్లేదు. 33,000 మహిళలు పిల్లలు జోహార్ చేసుకున్నారు రాజస్థాన్లో వెన్ ద హర్డ్ అక్బర్ ఈస్ కమింగ్. 33,000 డాక్టర్ ఓమీ రాసిన బుక్ ఉన్నాయి, చూడొచ్చు. దాంట్లో చాలా డీటెయిల్గా రాశారు ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ఎంతమంది జోహార్ చేసుకున్నారు. బికాస్ ఆయన వస్తే అంతే సంగతి అని తెలిసిపోయింది వాళ్ళకి. కానీ అప్పుడు కూడా మన హిస్టరీ బుక్స్లో ఏం చెప్తారు, అక్బర్ ద గ్రేట్. నేను చెప్తా ఫస్ట్ కరెక్షన్ చేయాల్సింది అక్కడ హిస్టరీ బుక్స్లో. ఫిల్మ్ స్టార్స్ని పిలవడము, డాక్టర్స్ని కలవడము, చార్టర్డ్ అకౌంటెంట్స్ని కలవడం, మిగతా వాళ్ళని కలవడం, ఇట్స్ ఓకే. అది వాళ్ళ ఫిలాసఫీ వాళ్ళు ప్రొపగేట్ చేస్తున్నారు, దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు మన దగ్గర దియోబంద్ ఉంది యూపీలో. దియోబంద్ ఫిలాసఫీ మీకు ఐసిస్లో కూడా కనిపిస్తుంది. ఓకే, మీకు పాకిస్తాన్లో బాలాకోట్ మనం స్ట్రైక్ చేసాం చూడండి, దాట్ ఈస్ బేస్డ్ ఆన్ దియోబంద్ ఫిలాసఫీ. మొన్న ఇరాన్ నుంచి వాళ్ళ లీడర్ వచ్చినప్పుడు మీరు చూసుంటారు, ఈ వెంట్ టు దియోబంద్. ఎందుకంటే వాళ్ళకి ఒక సెమినరీ అది. వాళ్ళ ఫిలాసఫీ, వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళ ఏం చెప్తారు, వాళ్ళ టీచింగ్స్ అంతా మనం బిలీవ్ చేయక్కర్లేదు, కానీ దెర్ ఇస్ అ సిస్టమ్ దేర్. అక్కడ ఇప్పుడు మన ఫిలాసఫీ వీటి గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రతిసారి వీర్ సావర్కర్ వస్తారు. వీర్ సావర్కర్కి భారతరత్న ఇవ్వాలి అనేటువంటి ఒక డిమాండ్ గతంలో కొంచెం ఆలోచనలు ఉండేవి. మహారాష్ట్రలో దాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టుకున్నారు. బట్ ఆర్ఎస్ఎస్ చీఫ్ దగ్గర నుంచి రావడం ఆ మాట అంటే చాలా వరకు అక్కడే డిఫరెంట్ ఒపీనియన్ అనేది కనిపిస్తోంది కదా. తప్పేముందండి, ఎంతమంది వీర్ సావర్కర్ గురించి చదివారు చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటే ఎప్పుడేం పోతారు, వీర్ సావర్కర్ గారు అపాలజీ లెటర్ రాశారు బ్రిటిష్కి, బ్రిటిష్ పట్టుకుంటే వదిలేశారు. అట్లేం జరగలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో ఆ లెటర్ రాయమని చెప్పిన మనిషి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. చాలామంది లెటర్ రాశారు బ్రిటిష్ వాళ్ళు. బికాస్ గాంధీ ఏం చెప్పారంటే, సవర్కర్ బయట ఉంటే బాగుంటుంది, సవర్కర్ జైల్లో ఉండకూడదు. నాకు చెప్పండి కవిత గారు, ఛాలెంజ్ చేస్తాను నేను, ఒక్క కాంగ్రెస్ లీడర్, ఆ టైంలో ఉన్న కాంగ్రెస్ లీడర్ ఒక్కరైనా 10 సంవత్సరాలు సవర్కర్ అండమాన్స్లో కాలాపానీలో సఫర్ చేసిన టార్చర్ 10 సంవత్సరాలు అక్కర్లేదండి, 2 సంవత్సరాలు ఎవరైనా చేశారా? నెహ్రూ 5 స్టార్ అకామిడేషన్ ఉన్నారు అల్మారాలో, గాంధీని ఆగాఖాన్ హౌస్లో పెట్టారు. వీరెవరైనా జైలుకి వెళ్ళారా? హార్డ్ కోర్ అది. కాలాపానీ అనగానే మనకు తెలుసు అక్కడ ఏమేమి జరుగుతుందని. అంతా డాక్టర్ విక్రమ్ సంపత్ బుక్ ఉంది, రీసెర్చ్ చేసిన, చాలా బాగుంది రాశారు ఆయన. యూ షుడ్ రీడ్ ఇట్. అప్పుడే మీరే అంటారు, అరే భారతరత్న ఫస్ట్ ఇవ్వాల్సింది వీర్ సావర్కర్ గారికి. అంత కష్టపడ్డారు ఆయన. గాంధీని చంపినటువంటి వీర్ సావర్కర్ బిలాంగ్స్ టు ఆర్ఎస్ఎస్ వాడు అయినందువల్లే. గాంధీని వీర్ సావర్కర్ చంపలేదు, ఇట్ వాజ్ నాథురామ్ గోడ్సే. వీర్ సావర్కర్ కూడా ఆర్ఎస్ఎస్ వాడు అందువల్లే కాదు. వీర్ సావర్కర్ వాజ్ చాలా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండే ఆర్ఎస్ఎస్తో. ఆయన హిందూ మహాసభ ఫౌండర్ ఉండే, మేజర్ డిఫరెన్స్. లండన్కి వెళ్ళినప్పుడు కూడా, లండన్లో ఇండియా హౌస్లో అక్కడున్న మేడం కామా కానీ, ఆమె ప్యారిస్కి వెళ్ళిన తర్వాత అక్కడున్న మిగతా ఫ్రీడమ్ ఫైటర్స్తో ఆయన కలిసి ఆ టైంలో చేసిన రెబెలియన్కి ఆయన అరెస్ట్ చేశారు. అప్పుడు మీకు గుర్తుంటుంది, భారతదేశానికి తుపాకీలు పంపించారు పుస్తకం లోపల పెట్టి. చాలా పెద్ద స్టోరీ అది, చెప్పుకుంటూ పోతే అది కంప్లీట్ ఎపిసోడ్ చేయాల్సి వస్తుంది దాని మీద. దాని మీదే సవర్కర్ గారు ప్యారిస్కి వెళ్ళిన తర్వాత కూడా మేడం కామే చెప్పారు, డోంట్ గో బ్యాక్ టు లండన్, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు బ్రిటిష్ వాళ్ళు, చేయనియండి అని చెప్పేసి వచ్చేసారు. ఇది కూడా ఎస్కేప్ను, ప్యారిస్లోనే ఉండొచ్చు ఆయన, ఏం కాకపోతుండే ఆయనకి. వచ్చారు తిరిగి లండన్కి వచ్చి ఆయన బ్రిటిష్ ఆఫీసర్స్ వాళ్ళని అరెస్ట్ చేశారు, కాన్స్పిరసీ కేసు అని చెప్పి, ఎక్కడో ఎవరో బాంబు వేశారు అది ఇదని చెప్పేసి. ఇదంతా నడుస్తుంది. ఐ మీన్ ఆ టైంలో జరిగిన వీర్ సావర్కర్ని ఈవెన్ గాంధీ అసాసినేషన్ ఇంప్లికేట్ చేయడానికి ట్రై చేశారు నెహ్రూ. కోర్టు ఆయన్ని రిలీజ్ చేశారు. అప్పుడు గోడ్సే చేశారు, ఎస్ గోడ్సే అని కూడా ఆర్ఎస్ఎస్ మనిషి అని చెప్పారు. గోడ్సే వాస్ నెవర్ ఆర్ఎస్ఎస్ సింపథైజర్, ఉండే ఒక టైంలో. కానీ దాని తర్వాత ఆయన బయటకు వచ్చేసిండు. ఇప్పుడు అట్లాంటి చాలామంది ఉన్నారు. ముస్లిం లీగ్ ఉన్న, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఉంది ఇప్పుడు కూడా కేరళలో. జిన్నా పార్టీ అది. ఇప్పుడు జిన్నా చేసిన అత్యాచారాన్ని ఇప్పుడున్న ఐఎంఎల్ కేరళ వాళ్ళని పట్టుకోవచ్చా చెప్పండి? జమైతే ఇస్లాం ఉంది మన దగ్గర, హార్డ్ కోర్ ఇస్లామిక్ వాళ్ళు ఇప్పుడు కూడా అంటున్నారు మాకు ఇండియాలో ఇస్లామిక్ నేషన్ కావాల్సిందే. ఇప్పుడు కేరళలో ఈ ఎలక్షన్కి టైప్ పెట్టుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు, అక్కడ అసెంబ్లీ ఎలక్షన్. అప్పుడేమంటారండి? సో వీర్ సావర్కర్ హిస్టరీ చదవమని చెప్పండి ఫస్ట్. ఐ బెగ్ టు రిమైన్ యువర్ ఒబీడియంట్ సర్వెంట్ అని లెటర్లో రాసేది మహాత్మా గాంధీ కూడా రాశారు. ఇట్ వాజ్ అ యూసేజ్ అట్ దట్ టైమ్. థ్యాంకింగ్ యూ యువర్ సిన్సియర్లీ అని మనం రాస్తాం చూడండి, ఐ బెగ్ టు రిమైన్ యువర్ ఒబీడియంట్ సర్వెంట్. ఈవెన్ రత్నగిరి రిలీజ్ చేసి రత్నగిరికి పంపించిన తర్వాత కూడా ఆయన హౌస్ అరెస్ట్లో పెట్టారు బ్రిటిష్ వాళ్ళు, బయటికి రానియలేదు. అంత భయపడుతుండే. ఆలోచించండి. ఎప్పుడు చెప్తాం కదా భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది మహాత్మా గాంధీ నెహ్రూ అని, కాదు, ఇట్ వాస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్.
క్లిమెంట్ అట్లీ చాలా క్లియర్గా చెప్పారు, వీళ్ళు ఎవరు కాదు, మేము ఆయన్ని భయపడి ఫ్రీడమ్ మేము సంతకం పెట్టాను నేనని చెప్పారు. యువర్ ద ప్రైమ్ మినిస్టర్ దట్ టైం. సో హిస్టరీని కరెక్ట్ చేయాలి. వీర్ సావర్కర్ అనగానే రాహుల్ గాంధీకి పెద్ద ప్రాబ్లం. ఆయన మీద కేసు వేశారు, అపాలజైజ్ చేశాడు. ఈ శరద్ పవార్ చెప్పారు సోనియా గాంధీకి, రాహుల్ గాంధీ గారు నోరు దొరవద్దని చెప్పండి సావర్కర్ గురించి, వీఆర్ గెటింగ్ ఇంపాక్టెడ్ ఇన్ మహారాష్ట్ర ఒక్కరే కాదు, ఇఫ్ యూ రీడ్ హిస్ లైఫ్ టీచింగ్ అది మన టెక్స్ట్ బుక్స్లో ఉండాల్సింది. అది ప్రతి టెక్స్ట్ బుక్లో ఉండాలి, ఒక చాప్టర్ ఉండాలి వీర్ సావర్కర్ గురించి. ఇది కైండ్ ఆఫ్ మీరు యూ మే హ్యావ్ ఎ డిఫరెన్స్ ఒపీనియన్ విత్ దిస్ టాక్టిక్స్, కానీ ఆ రోజు ఆయన కష్టపడింది భారతదేశాని కోసం, కాలాపానీలు వెళ్ళి ఆ 10 సంవత్సరాలు కష్టపడింది. ఇట్ హ్యాస్ టు బి అ పార్ట్ ఆఫ్ అవర్ హిస్టరీ బుక్స్. అది చేయట్లేదు. అది దానికోసం వీర్ సావర్కర్ అనగానే ఐఎమ్ నాట్ సావర్కర్, ఐఎమ్ గాంధీ. ఏ గాంధీ అండి? మీ ఫాదర్ పేరు ఫిరోజ్ గాంధీ ఉండే, యు ద పార్సీ, మీరేమో ఆ గాంధీ పేరు హైజాక్ చేసుకున్నారు. మీరు ఆయన పాపం ఆయన్ని ఇంటి నుంచి తరిమి కొట్టారు వీళ్ళు, నెహ్రూ ఫ్యామిలీ. ఆయన గ్రేవ్ ఏమో అలహాబాద్లో పడి ఉంది, ఢిల్లీలో పెద్ద సమాధి లేదు ఆయనకి. ఇది మనం అడగాల్సి. సావర్కర్ ఈజ్ అ వెరీ కలర్ఫుల్ క్యారెక్టర్. చాలా కష్టపడ్డారు, 10 సంవత్సరాలు. ఆయన బ్రదర్ ఇద్దరు. ఇట్స్ రియల్ షాకింగ్ హిస్టరీ. ఆయన చదివితే, మీరు ఆ బుక్స్ చదివితే కూడా చాలా మటుకు మరాఠీలో ఉంది ఆయన బుక్స్ అంతా. యూ షుడ్ రియలీ రీడ్ ఇట్. మనం అది చదివిన తర్వాత డిబేట్ చేయమని చెప్పండి. ఐఎమ్ రెడీ టు డిబేట్ విత్ ఎనీబడి ఆన్ సావర్కర్. ఎవరైనా రమ్మని చెప్పండి, ఫ్యాక్ట్స్తో డిబేట్ చేయాలంతే. ఎగ్జాక్ట్లీ. మనం వీర్ సావర్కర్ మీద ఇంకొక భారతరత్న ఇవ్వాల్సిందే ఫర్ మై ఒపీనియన్. ఎస్, ఎందుకంటే చాలామందికి ఇచ్చారు, నేను పేర్లు తీసుకొని, కానీ చాలామంది యూజ్లెస్ థర్డ్ రేట్ క్యారెక్టర్స్ కూడా పద్మశ్రీలు, పద్మభూషణ్లు ఇచ్చారు మన దేశంలో. కొంతమంది జర్నలిస్టులు డబ్బులు తీసుకొని రాస్తున్న వాళ్ళు కూడా, రాజ్దీప్ సర్దేశాయ్, బర్కా దత్, ఇట్లాంటి శేఖర్ గుప్తా, ఇట్లాంటి వాళ్ళు కూడా ఇచ్చారు. ఎవరిచ్చారండి ఇట్లాంటి పద్మ అవార్డ్స్ వాళ్ళకి? అండ్ డెఫినెట్లీ బై ఆల్ మీన్స్ భారతరత్న సావర్కర్ గారికి ఇవ్వాల్సిందే. అంబేద్కర్ గారికి ఎప్పుడు ఇచ్చారని చెప్పండి భారతరత్న? ఇదే కాంగ్రెస్ వాళ్ళని అడగాలి నేను. వాళ్ళ ఫ్యామిలీలు అందరికీ ఇచ్చుకున్నారు, దాని తర్వాత అంబేద్కర్ గారు గుర్తొచ్చారు, అది కూడా బీజేపీ హయాంలో. తర్వాత వాళ్ళు ప్రెషర్ పెట్టిన తర్వాతనే భారతరత్న వచ్చింది. ఇది మనం దిస్ ఇస్ మై బ్లడ్ బాయిల్స్ ఉంటాయి. ఎందుకంటే సావర్కర్ అనగానే ఆయన కష్టపడినది ఇట్స్ నాట్ ఈవెన్ డిస్క్రైబ్ చేయలేము మనం. అంత టార్చర్ చేశారు బ్రిటిష్ వాళ్ళు ఆయన్ని, అంత టార్చర్ చేశారు ఆయన్ని, ఆయన బ్రదర్ ఇద్దరిని అక్కడ జైల్లో, అండమాన్స్లో, కాలాపానీలో. ఎస్ సార్, మనం ఫర్దర్గా కూడా వీర్ సావర్కర్ గురించి డెఫినెట్గా మాట్లాడుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.